ఇక భక్తకోటి జయ జయ ధ్వానాల మధ్య మేడారం మహాజాతర ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువు తీర్చారు. సారలమ్మను కొలువు తీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. అంతకన్నా ముందు కన్నేపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ సబరీష్ కన్నేపల్లికి చేరుకున్నారు. అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం 7:41 సారలమ్మ ప్రతిరూపమైన మొంటెతో పూజారులు మేడారం బయలుదేరారు. దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు, భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు. వసతులు ఏర్పాటు చేసి వేల మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు. కన్నేపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆదివాసీలు సాంప్రదాయ దుస్తువులతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు. ఊరేగింపు జంపన్నవాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బార్లు తీరారు. అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12:20 గద్దెలపై ప్రతిష్ఠించారు. జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు వనమా జనమా అన్నంతగా మారిపోయాయి. వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బార్లు తీరడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం నేడు జరగనుంది. చిలకల గుట్టపై నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరన్న ప్రధాని ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సాంస్కృతి, సాంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.